ఇకపోతే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అప్పటికి 90 దశకం నుంచి 2000 మధ్యకాలం వరకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆకాంక్షలను వ్యక్తం చేసేటువంటి దశలో ఉన్నారు. రైతులు అయ్యుండొచ్చు, కరెంటు కోతలు అయ్యుండొచ్చు, రైతు కూలీలు అయ్యుండొచ్చు, ఆకలి చావులు అయ్యుండొచ్చు, ఆత్మహత్యలు అయ్యుండొచ్చు, అనేక రకాల సమస్యలతోటి రగిలిపోతున్నారు. ప్రజా సంఘాలు క్రియాశీలకంగా వివిధ రూపాల్లో ఆ ఆందోళనలో భాగస్వాములుగా ఉన్నారు. అవే కాకుండా గ్రామాన ఒక చైతన్యం, ఒక ప్రగతిశీల ఆకాంక్ష అనేటువంటిది ఇంకా ఆరిపోయినటువంటి కాలం అది. అటువంటి దశలో ప్రజల విముక్తి కోసం పనిచేస్తున్నామని చెప్పేటువంటి వారి పట్ల అపారమైనటువంటి గౌరవం, నమ్మకం ఉన్నటువంటి కాలం. కానీ 20 సంవత్సరాల్లో ఏమైంది గ్రామాల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాల్లో భావజాలాలు అనేటువంటివి ఏ రకమైనటువంటి రూపుదాల్చినాయో ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు ఎర్రజెండాలు ఎగిరినటువంటి గ్రామాలలో ఇవాళ కాషాయ జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు అయితే అయ్యప్ప డ్రెస్లోనో లేకపోతే ఆంజనేయ స్వామి డ్రెస్లోనో వచ్చేటువంటి వాతావరణం ఉన్నది. టీచర్ల పరిస్థితి కూడా అనేక రూపాలు, అనేక పేర్లతో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి మొదలుపెట్టి, కార్పొరేట్ ఎన్నిక నుంచి మొదలుపెట్టి, ఎంపీ ఎన్నిక దాకా ఎన్ని డబ్బులు ఇస్తే ఎన్ని ఓట్లు పడాలనేటువంటి దూరంలో పూర్తిగా ఒక దళారీ రాజ్యంలాగా గ్రామీణ వ్యవస్థ తయారైపోయింది. నాయకత్వం వహించే వాళ్ళు లేరు, దారి చూపేటువంటి వాళ్ళు లేరు. గతంలో లాగా కనీసం పత్రికలైనా అటువంటి సోయి స్పృహ ఉండి పనిచేసేటువంటి వాతావరణం లేదు. అంటే సమాజంలో మౌలికంగా తీవ్రమైనటువంటి మార్పులు వస్తున్నాయి. దానికి తోడు ఎవరైతే నిలబడి అటువంటి ఆలోచనలు ప్రోధి చేసి, అటువంటి ఆలోచనలు పెంపు చేసి, అటువంటి ఆలోచనలు ప్రచారం చేయాలని అనుకున్నారో, అట్లీస్ట్ అటువంటి ఆలోచనల్ని వ్యక్తం చేసి చైతన్యవంతం చేయాలనుకున్నారో అటువంటి వాళ్ళందరినీ జైళ్ళల్లో వేసి బంధించి నక్సలైట్లను, లేదా బయట ఉంటే అర్బన్ నక్సలైట్లను, లేదనుకుంటే ఇంకొకటనో వాళ్ళను కూడా సైలెన్స్ చేసేటువంటి పరిస్థితులు మనం గత 10-15 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ మొత్తం 50 సంవత్సరాల ఈ ప్రజా సంభాషణలో, ఉద్యమాల్లో, చర్చల్లో అన్నిట్లో క్రియాశీలకంగా ఉండి ఉన్నటువంటి వరవరావు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అదే చర్చల్లో ఒక గొంతులాగా నిలబడి అవసరమైతే ఎదురొడ్డి పోరాడడానికి కూడా సిద్ధమైన గద్దరాన్ని ఎక్కడున్నాడు ఇప్పుడు? లేదా ఆ వాతావరణం ఎక్కడుంది? 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద ఏ ముఖాలు ఉన్నాయో అవే ముఖాలు ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి నాకైతే. కొత్త వ్యక్తులు, కొత్త సంభాషణ, కొత్త ఆలోచన, కొత్త యువకులు, యువరక్తం, వీళ్ళెవరు మనతో ఉన్నారా? ఎట్లాంటి సందర్భంలో మనం ఈ చర్చలను ముందుకు తీసుకొస్తాం? నిజంగానే అప్పుడున్నటువంటి పౌరస్పందన వేదికలో ఉన్న 9 మందిలో ఒకరిద్దరు మరణించి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఇవాళ మళ్ళీ చర్చలకు వస్తారా? చర్చలకు మధ్యవర్తిత్వం చేస్తారా? లేదు నిలబడతారా? లేదు పీస్ ఇనిషియేటివ్ కమిటీలో ఉన్నటువంటి 10 మంది మనతోటే ఉన్నారా? ఉన్న వాళ్ళలో 4 ఉన్నారా? ఇట్లా అనేక వైరుధ్యాల మధ్య, అనేక సామాజిక మార్పుల తర్వాత ఇవాళ మనమే చర్చలు అంటున్నాం. నిజానికి అప్పుడు కూడా 2 సందర్భాల్లో చర్చల ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు నాయుడు అలిపిరి తర్వాత ఆయన కూడా ఒక కమిటీ వేసి చర్చలు జరుపుతామన్నాడు, మాతోటి కూడా మాట్లాడాడు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది. ఇవి 2 రావడానికి కారణం ఏమిటంటే
అవతలి పక్షం కూడా చాలా బలంగా ఉంది. అవతలి పక్షం అంటే నంబర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాగా బలంగా ఉండడం కాదు. ప్రజల గుండెల్లో వాళ్ళు ఉన్నారు, ప్రజల ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు, ప్రజల కష్టాలలో వాళ్ళు ఉన్నారు, ప్రజల కన్నీళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళతో ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలకు, పాలక వర్గాలకు చర్చలు అప్పుడు అవసరమైంది. రెండవది, అప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన విశ్వరూపాన్ని చూస్తున్నాం మనం. చంద్రబాబు అంటే ఏవగింపు, ఆయన సంస్కరణలు అంటే ఏవగింపు ప్రజల్లో కూడా ఉన్నటువంటి కాలం. అనేక రూపాలలో వాటికి ప్రజలు నాయకత్వాన్ని తయారు చేసుకొని పోరాడుతున్నటువంటి కాలం. అటువంటి కాలంలో సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల ముసుగుతోటి చర్చలు జరుపుతామని చెప్పేసి వచ్చినాయి. నేను రాజశేఖర రెడ్డి మనస్ఫూర్తిగా చర్చలు జరిపిండు. దానికి ఒక ప్రాతిపదిక ఉన్నది, ఆయనకు ఒక సిద్ధాంతం ఉన్నది, ఆయనకు ఒక దృక్పథం ఉన్నది, ఆయనకు ఒక ఎజెండా ఉన్నదని నేను అనుకోవడం లేదు. చర్చలు జరుపుతామని మేనిఫెస్టోలో పెట్టడం వల్ల, అట్లా ప్రచారం చేయడం వల్ల తనకు చంద్రబాబు వ్యతిరేకత ఓటు అంతా తనకు వస్తుంది అని అనుకున్న సందర్భం అది. చాలామంది చెప్తుంటారు, ఇప్పుడున్న కాలమే గడ్డు కాలం, ఇప్పుడున్న కాలమే నరకం, ఇప్పుడున్న కాలమే మేము స్వర్గాన్ని సృష్టిస్తాం, మేము సంఖ్యలు తెంచేస్తాం, మేము స్వేచ్ఛని మీ కళ్ళ ముందట ప్రతిష్ఠిస్తాం. అట్లా జరగదు, అట్లా జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏదో చెప్పాడు కాబట్టి, గెలిచాడు కాబట్టి, ఊళ్ళల్లో తిరిగే వాతావరణం లేదు కాబట్టి, ఊళ్ళల్లోకి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి వాతావరణం లేదు కాబట్టి ఆయన చర్చలకి మొక్కుబడిగా అంగీకరించినాడు. నేను 3 రోజుల పాటు 4 రోజుల పాటు నేను అదే గెస్ట్ హౌస్లో ఉండి చూశాను, అదే చర్చల వేదిక దగ్గర నేను ఉండి చూశాను. రాజశేఖర రెడ్డి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ ఏమాత్రం చర్చలకు సంబంధించిన ఆసక్తి లేదు. కేవలం జానారెడ్డిని ముందరపెట్టి, 4-5 చిన్న చితక ఆఫీసర్లను ముందరపెట్టి, మినిట్స్ కూడా లేకుండా, ఏం జరుగుతుందో కూడా చెప్పకుండా, ఏదో 4 రోజుల పాటు మీరేమనుకుంటున్నారు, మీరేం చేస్తారు అవన్నీ వినడానికి తప్ప అవెందుకు పనికొచ్చినటువంటి చర్చలు కాదు. చివరగా భూముల సమస్య కావచ్చు, ఆయుధాల సమస్య కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ పోయేటప్పుడు మామూలుగా ఉన్న రాజశేఖర రెడ్డి వైజాగ్లో దిగిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపించేసి చర్చల్లో సపరేట్గా మడుచుకొని పోండి అనే మాట మాట్లాడినాడు. ఏమాత్రం స్టేట్కు ఆ కాలంలోనే అంత భయస్థులైనటువంటి రాజ్యానికి ప్రజలు బలవంతులుగా ఉన్నటువంటి కాలంలోనే అట్లుంటే, మనం ఇందాక చెప్పినట్టు ప్రజలు అనేక గందరగోళాలలో ఉన్నటువంటి ఈ కాలంలో అసలు తను మనిషే కాదు, ఒక దైవ సంభూతుణ్ణి, దేవుడితో సమానమైనటువంటి వారిని చెప్తున్నటువంటి పాలకుడు ఈ చర్చల ప్రస్తావనని ఎందుకు వింటాడని అనుకోవాలి మనం. తేదీలతో నిర్ణయించి చాలా చూశాను నేను. చాలామంది ప్రధానమంత్రుల్ని, నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు, చాలామంది ముఖ్యమంత్రుల్ని చూసినాను. కానీ భారతీయ పౌరులు, అది అస్సాంలో ఉండొచ్చు, పంజాబ్లో ఉండొచ్చు, లేదా ఈశాన్య రాష్ట్రాలలో ఇంకెక్కడైనా ఉండొచ్చు, భారతీయ పౌరులుగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళని భద్రతా దళాలు చంపేస్తే హర్షం వ్యక్తం చేసినటువంటి ప్రధానమంత్రి నేను ఇప్పటివరకు చూడలేదు. ఆయన ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేసినాడు ప్రజల్ని చంపినందుకు. అటువంటి కాలంలో ఫలానా డేట్ కల్లా మీ మొత్తం మందిని అంతం చేస్తాం అని చెప్తున్నటువంటి కాలంలో కనీసం అప్పుడు ఎంఎన్ రావు లాంటి న్యాయమూర్తులు ఉండేటువంటి వాళ్ళు, అయ్యా ఈ చర్చలు అనేటువంటి సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడేటువంటి వాళ్లకు పనికొస్తాయి, లేదా సమస్యల పరిష్కారానికి పనికొస్తాయి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఇవాళ కోర్టులు, మేధావి వర్గం, పత్రికలు, ముఖ్యంగా వీళ్ళందరూ నోరు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి కాలంలో, జరగని యుద్ధాన్ని జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నటువంటి కాలంలో
కాల్పులు ఎప్పుడు జరిపారో ఎప్పుడు విరమిస్తున్నారో తెలియనటువంటి సందర్భంలో ఇవాళ ప్రతిరోజు అంతర్భాగంగా దేశం లోపల అంతరంగికంగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి, హింస జరుగుతూనే ఉన్నది, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మునుపున్నటువంటి ప్రజాస్పందన కనిపిస్తున్నదా? ఎక్కడ మనం విఫలమైపోయినామనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి, ఇప్పుడున్నటువంటి వాతావరణం ఏమిటి అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.